ఆ 18 అడుగుల లోతులో నుంచి పడింది. కండక్టరు, డ్రైవరు చాలామంది చనిపోయినారు. ఆ బస్సు పడేటప్పుడు ఓ అని శబ్దం వచ్చింది, అంతే. నేను పడిపోయినా. బస్సు అంతా పగిలిపోయింది, పడింది, మతికి లేదు నాకు. చిన్న పిల్లోడు, 6 ఏళ్ళ పిల్లోడు దూరంగా బస్సులోనే కొంచెం అట్లా ఒక పక్కకు పడిపోయినాడు. నన్ను తీసి బయట అటనే తీసుకొని బయట పండబెట్టినారు. వాసినాయి లోపల గూబలు కూడా. నాకు మాట వినబడడం లేదు. కానీ ఎప్పుడైతే నా చేతి మీద దేవుడు కొట్టినాడో అప్పుడు యేసయ్యా అన్నాను. అప్పుడు నా చెవులు తెరవబడ్డాయి. లేదు, వాచిపోయిన మనిషినంతా, ముఖమంతా లావైపోయి, కాలు చేతులు మా గ్రామము పాణ్యం మండలము, పాణ్యం గ్రామము. మా తల్లిదండ్రులు 2 టీచర్లు, మేము 5 మంది ఆడపిల్లలము, 2 మగపిల్లలు. మా నాన్న మమ్మల్ని అందరినీ మంచిగా చదివించినాడు. మేమందరము గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ అయినాము. ప్రస్తుతానికి మేము 5 మంది ఆడపిల్లలము, ఒక వదిన మాకుంది. అందరూ మరణించినారు. మా నాన్నకు చిన్న జీతమైన టీచర్లు అయిపోయినప్పుడు చిన్న జీతంలోనే మా నాన్న మా అమ్మ మంచిగా మమ్మల్ని పెంచి విద్యావంతులుగా చేసి ఎంతగానో మమ్మల్ని కాపాడినారు. కానీ నేను పెద్దగా నాకు వివాహమైంది. మా భర్త వాళ్ళు అన్యులైతే వాళ్ళ ఇంటికి క్రిస్టియన్ అమ్మాయిని చేసుకోవాలంటే డైవర్ట్ అయినారు వాళ్ళు. మా ఆయన పేరు పీటరు. మా ఆయన పోయిన సంవత్సరమే చనిపోయినాడు. మా ఆయన నేను ఒక్కదాన్ని పోషణ కడతా. పిల్లల నుంచి చాలా 2 బిడ్డలు, 2 కొడుకులు, నాకు 5 మంది మనమళ్ళు, 2 కోడళ్ళు. ఎంతగానో దైవికంగానే మరి ప్రార్థించుకుంటూ ఆ తమడపల్లి గ్రామంలో, మానంది మండలం తమడపల్లి గ్రామంలో నేను జాబ్ చేసినాను. నా సర్వీసు దాదాపు 40 సంవత్సరాలు. తండ్రి కొంతకాలం ఉద్యోగం చేయాలి. అడల్ట్ ఎడ్యుకేషనల్ సూపర్వైజర్గా పనిచేస్తుంటే కొద్ది కాలం చేసినాడు. సరిగ్గా చేయక ఉద్యోగంలో నుంచి తొలగించినారు. బాగా చదివినాడు. ఓల్డ్ SLC పాస్ అయినాడు. ఇంగ్లీష్లో అప్లికేషన్లు రాస్తాడు. అంత మంచిగా తెలివితేటలు ఉన్నాయి. కానీ తండ్రి ఆ విధంగా కొంతకాలం బాధ పెట్టినాడు. ఒకరోజు కర్నూలుకి పోతూ ఉన్నాం. ఉంటే దారి కొండ మీద పైన 18 అడుగుల లోతు, హల్లెలూయా, అంత పైన బస్సు పోతుంది. ఇప్పుడైతే కింద దారి చేసినారు. అప్పుడైతే ఆ 18 అడుగుల లోతులో నుంచి బస్సు పడింది. కండక్టరు, డ్రైవరు చాలామంది చనిపోయినారు. కొన ఊపిరితో ఉన్నారు. ఆ బస్సు పడేటప్పుడు ఓ అని శబ్దం వచ్చింది, అంతే. నేను పడిపోయినా. బస్సు అంతా పగిలిపోయింది, పడింది, మతికి లేదు నాకు. చిన్న పిల్లోడు, 6 ఏళ్ళ పిల్లోడు దూరంగా బస్సులోనే కొంచెం అట్లా ఒక పక్కకు పడిపోయినాడు. నన్ను తీసి బయట అటనే తీసుకొని బయట పండబెట్టినాక కొంతసేపటికి నాకు మతికి వచ్చింది. కళ్ళు తెరిచి చూసిన, లేచి కూర్చున్నా. హల్లెలూయా. ఏ దెబ్బ కూడా నాకు తగలలేదు. ఆ పిల్లోనికి కూడా నా కొడుకు కూడా నడుములు కొంచెం నొప్పి ఉన్నాయి అన్నాడు పాపోడు. అంత అడుగు, అంత 18 అడుగుల లోతులో బస్సు పడిందంటే స్పీడ్ మీద ఏం దేవుడు ఎంతగా కాచి కాపాడినాడు. ఆయనకే ఘనత, మహిమ. ప్రార్థన చేసుకున్న ప్రభువా, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి ఎత్తి పెట్టుకుంటారని ఉంది కదా నాయన వాక్యము. నాయన, నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. బస్సు ఒంటిగాని మీద స్పీడ్లో పోయి అట్ట పడింది.
అప్పుడు కూడా డ్రైవర్ చనిపోయినాడు. ఇట్లా బస్సు యాక్సిడెంట్లు 2 జరిగినాయి నాకు. 2 యాక్సిడెంట్లలో దేవుడు నన్ను బతికించినాడు. 2006 సంవత్సరము 6వ తేదీ 6వ నెల 2006 సంవత్సరము 6వ నెల 6వ తేదీ అన్నీ 3 6లే వచ్చినాయి. ఆ రోజుకి నేను చికెన్ గిన్నె, మలేరియా, టైఫాయిడ్ 3 పట్టినాయి నాకు. అవి ఆ చికెన్ గిన్నెకు అందరూ చనిపోతున్నారు, కీళ్ళ నొప్పులు వచ్చి బ్రతకడం లేదు. చాలామంది చనిపోయినారు. అట్టటి జబ్బు వచ్చింది, అది నాకు సోకింది. అవి ఒక్కటే కాదు, చికెన్ గిన్నె కాదు, మళ్ళీ దాంట్లోనే మలేరియా, టైఫాయిడ్. 40 రోజులు భోజనం తినకూడదు అంటాడు డాక్టర్. అన్నం తినకూడదమ్మా, నువ్వు అన్నం తింటే, ఎందుకంటే నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది కాబట్టి అన్నం తినకూడదు అని డాక్టరు. మరి చాలా వాసిపోయినాను. వాళ్ళ మందులు ఇచ్చినారు కానీ ఆ మందులు ఏం పని చేయలేదు నాకు. హల్లెలూయా, ఏమేం కానీ పని చేయలేదు. 2006లో మరి ఏం పని చేయలేదు, వాసిపోయినాను నేను. ఎవరు కూడా నన్ను శరీరాన్ని అట్ట ముట్టుకుంటే నా నొప్పి, మంట. ఎవరు కూడా నన్ను తగలకూడదు. ఆ రోజు అటనే పోయి ఓటేసి వచ్చినాను. ఇంట్లో ఒంటరిగా వండుకునే కొడుకులు, కోడళ్ళు, చిన్న కోడలు ఊరికి పోయింది, చిన్న కొడుకు లేరు, పైన పెద్ద కోడలు, పెద్ద కొడుకు ఉన్నారు. దేవుడు తమడపల్లెలో మాకు 2 ఇళ్ళు ఇచ్చినాడు, ఆయన కట్టించినాడు. కానీ కింద ఒంటరిగా నేను ఒక్కదాన్ని పండుకునే వాకిలు వేసుకొని దేవుని ప్రార్థన చేసుకుంటున్నా. ఏంటి ప్రభువా, నాకు ఇంకా సర్వీస్ ఉంది నాయన, ఇంతవరకు నన్ను బ్రతికించిన దేవుడవు, ఇదేంది మరణకరమైన నాకు రోగం వచ్చిందే ప్రభువా, ఏంటి నాయన, నన్ను బ్రతికించు తండ్రి, నేను ఈ బాధకు తట్టుకోలేను నాయన, ఈ నొప్పులకు తట్టుకోలేను ప్రభువా. వాచిపోయిన మనిషినంతా, ముఖమంతా లావైపోయి, కాలు చేతులు లావైపోయి, నడవలేక, కూర్చోలేక, బాత్రూమ్ పోవాలంటే కింద ఇట్లా చేతుల మీద కింద దోక్కుంటా పోయి అట్లే బాత్రూమ్ పోయి పండుకున్న చిన్నగా మంచం ఎక్కి రాత్రి 3 గంటలైంది. దేవుని ప్రార్థన చేసుకుంటాడా, ఏడుస్తాడా. అయ్యా దిక్కులేని నాయన, నాకెవరు లేరు ప్రభువా, నా దోషములు, నా అపరాధములు క్షమించు నాయన. అయ్యా సహాయం చేయి తండ్రి, స్తోత్రం ప్రభువా, నేను బ్రతకను నాయన, నేను తెలుస్తుంది నాయన నాకు. అయ్యా నువ్వు బ్రతికిస్తే నేను సాక్షి బిడ్డనైతా, చనిపోతే నీ రాజ్యం కావాలి నాకు, అంతకంటే నేనేం అడగనయ్యా. ఇంతవరకు నన్ను బ్రతికించిన దేవుడు ప్రభువా, నా దోషములు, అపరాధములు క్షమించయ్యా, క్షమించు తండ్రి నీ పండుకొని కళ్ళు మూసుకున్నా. ఆ లైట్ నా కళ్ళల్లో పడుతుంది, ముఖమిన రగ్గు కప్పుకొని ఏడుస్తూ ఉండా. హల్లెలూయా. మరి ఆ ఏడుపులోనే నాకు చిన్న కునుకు తెప్పించినాడు దేవుడు. కునుకు తెప్పించి నా కుడి చేతి మీద 3 ఏళ్లతో కొట్టినాడు. 3 ఏళ్లతో కొట్టినట్టు అయింది. యేసయ్యా యేసయ్యా అని అరిచినాను. అరిచిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు, మెల్లని స్వరము. అప్పటికి నా చెవులు కూడా ముయ్యబడినాయి, చెవులు కూడా లోపల అవి వాసినాయి, లోపల గుబలు కూడా. నాకు మాట వినబడడం లేదు. కానీ ఎప్పుడైతే నా చేతి మీద దేవుడు కొట్టినాడో అప్పుడు యేసయ్యా అన్నాను. అప్పుడు నా చెవులు తెరవబడినాయి. హల్లెలూయా, వినబడుతున్నాయి. దేవుడు మెల్లని స్వరంతో నాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మెల్లని స్వరంతో నా కుమారి అన్నాడు. నా కుమారి అని వినపడుతుంది, వింటున్నా నేను. నా కుమారి అన్నాడు. తర్వాత ఇదిగో నేనున్నాను అన్నాడు. 2వ మాట. 3వ మాట ఏమన్నాడు? నువ్వు బ్రతుకుతావు అన్నాడు. 4వ మాట ఏమన్నాడు? భయపడొద్దు అన్నాడు. ఈ 4 మాటలు నాకు వినబడ్డాయి. వినబడి కళ్ళు తెరిచి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడిన దేవుడు ప్రభువా, నన్ను బ్రతికిస్తానన్నావు దేవుడా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు ప్రభువా,
మాట తప్పేవాడో కాదు ప్రభువా, నన్ను బ్రతికించి యేసయ్యా. పిల్లలు దిక్కులేని పిల్లలు అవుతారు ప్రభువా. నాయనా సాయం చేయి నాయనా, బ్రతికించేసేయ్యా. నువ్వు మాట ఇచ్చినావు నాయనా, మాట నెరవేర్చే దేవుడవు ప్రభువా. కాచి కాపాడు తండ్రి, సాయం చేయి తండ్రి. నీ ప్రార్థన చేసుకున్నాను. ఎప్పుడు స్తుతులు స్తోత్రాలే, స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. ఎప్పుడు స్తోత్రాలే నా మనసులో, ఎప్పుడు ప్రార్థనే. అసలు నాకు బయట ప్రపంచం అనేది తెలియదు. హల్లెలూయా. బయట ప్రపంచం అనేది లేదు, బడి పిల్లలతోనే స్నేహం. దేవుడు నాకు స్తోత్రములు. ఆ విధంగా దేవుడు ఎంతగా కాచి కాపాడి నన్ను, ఆయన మాటలు వినబడి రోజు రోజుకు మందులు లేవు ఏం లేవు, దేవుడు మంచిగా మరి నన్ను బ్రతికించినాడు. మరి ఇంకా 3 ఏళ్ళు ఇంకా రిటైర్మెంట్ నాకు 2016లో రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్లో నా కొడుకులు డబ్బులు వచ్చిన ఆయన 2,50,000 ఖర్చు పెట్టి మంచిగా హల్లెలూయా. ముందు ప్రార్థన పెట్టించుకున్నాం, దైవజనుడు వచ్చి ప్రార్థన పెట్టించుకున్న తర్వాత మళ్ళీ స్కూల్ దగ్గర స్టే చేసి మరి మా సన్మానం చేయడానికి మండలం అందరూ వచ్చినారు, చాలామంది వచ్చినారు. హల్లెలూయా. మంచిగా భోజనాలు మంచిగా పెట్టినాము. అక్కడ మా కొడుకులు ఇద్దరు బాగా, అమ్మకు రిటైర్మెంట్ బాగు చేయాలా అని చెప్పి 2 కొడుకులు మంచిగా చేసినారు. హల్లెలూయా. అని ఇంకా నేనేం చేసినాను, రిటైర్మెంట్ అయితేనే దేవుని సువార్త ప్రకటించాలి ఈ ఊరిలోనే అని చెప్పి ఒక చిన్న మైకు తీసుకున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ప్రతి తెల్లవారుజామున లేచి మా ఊరిలో తిరిగేదాన్ని పాటలు పెట్టుకొని. హల్లెలూయా. ఎన్ని ప్రార్థనలో, ఎన్ని బర్త్డేలో, ఎంతమందికి భోజనాలు, 5 మందికి 5 బర్త్డేలు జరుగుతాయి సంవత్సరంలో. ఎంత డబ్బు ఖర్చు. దేవుడు ఈ విధంగా కుటుంబాన్ని పోషించుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఏం పని, ఎవరి ఆదాయం ఏమి లేదు. హల్లెలూయా. పిల్లలు కూడా ఏం పని చేసేవాళ్ళు కాదు, కోడళ్ళను కూడా బయటికి పంపించేదాన్ని కాదు. అందరినీ క్షేమకరంగా దేవుడు చూసినాడు, బ్రతికించినాడు. హల్లెలూయా. మరి 3 ఏళ్ళు సేవ చేసిన తర్వాత మా చెల్లెలికి, పాణ్యంలో చిన్న చెల్లెలికి 3 ఆడపిల్లలు. నాకు ఆడపిల్లలు లేరని ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నా. వాళ్ళు అప్పుడు కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఉద్యోగం లేదు. మా చెల్లెలికి ఉద్యోగం రాలే అప్పటికి. హల్లెలూయా. మరి అమ్మాయిని తీసుకొని 5వ తరగతి వరకు చదువు చెప్పించి మళ్ళా పాణ్యం పంపించి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే అమ్మాయి పెరిగి పెద్దదయ్యి ఉద్యోగం వచ్చింది. అమ్మాయికి పెళ్లి చేసినాం. హల్లెలూయా. ఆమె ఆరోగ్యం, భర్త, పిల్లలు, ఆమెకి 2 పిల్లలు పుట్టినారు. బాగా ఇల్లు కట్టించుకునే దేవుడు ఆశీర్వదించినాడు. అమ్మాయి పేరు శిరీష. హల్లెలూయా. కడమ కాలంకి ఇచ్చినాం మేమే మాట్లాడి. దేవుని స్తోత్రంలో ఆమె బాగుంది. హల్లెలూయా. మరి ఆ విధంగా నా చెల్లెలికి 3 బిడ్డలలో ఇంకా 2 చదువుతూనే ఉండారు, ఇంకా పెళ్ళి కాలే వాళ్ళకు. ఆటో ఉంది మా మరిదికి. ఆటో పోతే తెల్లవారుజామున కారు యాక్సిడెంట్. కారు గుద్దుకొని స్పాట్లో చనిపోయినాడు మా మరిది. ఇంకా అమ్మాయికి ఇంకా దిక్కు దోచలేదు, ఇంకా భర్త చనిపోతే. చాలా బాధపడుతుంది అమ్మాయి బాధపడుతుంది, ఎవరు దిక్కులేరు. నన్ను అయితే అడిగింది. హల్లెలూయా. అక్క రాక నా కాడికి రా. హల్లెలూయా. నేను ఎందుకు ఊరుకుండాలని నేనేం చేసిన అంటే ఒక డాక్టర్ దగ్గర మళ్ళా పని చేస్తుండా. డాక్టర్ దగ్గర ఉండి పేషెంట్లకు ఇంజక్షన్లు వేసుకుంటా ఓ డాక్టర్ దగ్గర చేరినాను నేను. వద్దు రాక ఆడెందుకుంటావు, నా కాడికి రాక నేను 10,000 నీకు ఇస్తా, భర్త చనిపోయినాడుగా నాకు కష్టంగా ఉంటుంది, నువ్వు రాకని పిలిచింది. సర్లేని నేను మానుకొని ఇంకా పాణ్యం పోయిన తర్వాత హల్లెలూయా. అప్పటికి మేము రిటైర్మెంట్ అయితే డబ్బులు వచ్చినప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం 2019లో. 8 పోర్షన్లో ఇల్లు ఇచ్చినాడు దేవుడు. ఆ ఇల్లులు కిరాయికి ఇచ్చినాము. హల్లెలూయా. ఈ సాతానుగాడు ఎందుకు ఊరుకుండాలి కదా. అప్పటికి 30,000 పింఛను, 30,000 బాడిగలు నా చేతిలో పడుతుంది.
కనీసం అంటే మాకు 13 లక్షలు అట్ట అప్పు ఉన్నది. కాగితాలు బ్యాంకులో పెట్టి మేము నెలకింత కట్టుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అదంతా తీరిపోయేది. 2 కొడుకులు ఏం చేసినారు, మంచిగా హోటల్ పెట్టాలని నంద్యాలలో మా ఇంట్లో బాడకున్న ఆయన్ని నమ్ముకున్నారు. అందరూ ఈ 3 కలిసి మున్సిపల్ ఆఫీస్ కాడ నంద్యాలలో పెట్టినారు హోటల్. ఆ హోటల్లోడు ఏం చేసినాడు, హోటల్ పెట్టించి హోటల్ రన్ అవుతుంది. నేను అనుకున్నా హోటల్ పెట్టించిన అంట నీ కొడుకు అంటే నేను పోయినాను హోటల్ కాడికి. ఏమో దెబ్బ కొట్టేటట్టు ఉందే మాకు, ఏంది ఇట్లా చేస్తున్నాడు వీడు అనుకున్నా. కానీ నేను పానీయంలోనే ఉండా. ఒకడు వాడెక్కున్నాడు మా ఇంట్లో, వాడు వడ్డీలకు ఇస్తాడు అని హోటల్కు డబ్బులు కావాలని అతనికి 3 ఇల్లులు పెట్టి డబ్బులు తీసుకొని హోటల్కి అతనికి ఇచ్చినాడు పిల్లోడు, అగ్రిమెంట్ రాసుకొని. హల్లెలూయా. మరి దేవుని నాకు స్తోత్రములు. ఆ విధంగా ఇంకా ఇల్లులు బాడిగ లేవు మాకు, ఇండ్లకు బాడిగ లేదు, డబ్బులకు వడ్డీ లేదు, అట్లా ఇప్పించినాడు. ఇంకా అంత విగ్రహారాధనలే వాళ్ళు ఇండ్లు కిరాయికున్నారు. ఇంకా ఆ విధంగా అప్పులైనాయి. ఇండ్లు ఆక్రమించుకున్నాడు వాడు. ఇండ్లలో ఉన్న వాళ్ళని లేపేసినాడు. మాకు 2 అగ్రిమెంట్లు రాసిచ్చినాడు, మీరు లేచిపోరి అన్నీ బాడెక్కున్న వాళ్ళను లేపి పాడేసి నష్టాలు తెప్పించి ఇంత పని చేసినాడు. హల్లెలూయా. ఇంకేం చేయాలా, విగ్రహారాధికుడు రోజు విగ్రహాలే, రోజు ఈ పసుపు బట్టలు వేసుకొని గంటలు కొట్టేది నాకైతే నచ్చలేదు అని నేను ఏం చేసిన, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసిన. 50,000 ఫస్ట్ 50,000 ఇచ్చినాడు. ఈ ఆకయ్య మా పిల్లలకు నువ్వు ఇంకా పట్టు అని లోన్ పెట్టి 50,000 తీసుకొచ్చి ఇచ్చిన. తీసుకున్నాడు కదా, ఇంకా మడసంగా ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మళ్ళీ ఇల్లులు పెట్టుకొని మళ్ళీ ఇల్లు ఇప్పించంటే పెడతాన్నారు ఇద్దరు. ఈ విధంగా మరి ఈ విధంగా ఎంత డబ్బు సాయం చేసినా ముందుకు రాలేకపోతున్నారు. మా చెల్లెలు కూడా చాలా సహాయం చేసింది, మా అక్క నా దగ్గర ఉంది అని చెప్పి ఇల్లు ఇడిపిస్తే మళ్ళీ ఇల్లు పెట్టడం. ఈ విధంగా కొంచెం దుర్వ్యసనాలు చోటు చేసుకున్నాయి వాళ్ళల్లో. ఎంత చెప్పినా వినకుండా ఉన్నారు, దారిలోకి రాలేకపోతున్నారు. చిన్నప్పుడు అది మంచిగా ఉన్నారు కానీ పెళ్ళి అయినాక వాళ్ళు ఒకరి సొమ్ము ఆశించేటోళ్ళు కాదు, ఒకరికి ఇచ్చేటోళ్ళే వాళ్ళు. హల్లెలూయా. ఈడ మోసం చేసి ఇబ్బంది పెట్టి తీసుకొచ్చేటోళ్ళు కాదు. వాళ్ళకు డబ్బులు అంటే విలువ లేదు, డబ్బులకు విలువ లేదు. ఎందుకంటే తగినంత వాళ్ళకు అడిగినంత నేను ఇచ్చి వాళ్ళను ఆ విధంగా ఇవ్వకుంటే మారాం చేయడం అట్ట ఇట్ట చేస్తారు. ఎందుకొచ్చి నాకు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చిన డబ్బులు తగినంత. ఏమనంటే మేము చనిపోతామంటారు. ఒకవేళ సాతాను గాడు ఇంత పని చేస్తే ఎట్లా, వద్దులే ఎందుకు చావాలని చెప్పి నాకు సాయశక్తులలో నాకు ఉన్నదంతా పిల్లలకి ఇచ్చినా కూడా రిటైర్మెంట్ అయినాక దేవుడు మాకు తమడపల్లిలో 2 ఇండ్లు, నంద్యాలలో 8 ఇల్లు, మొత్తం 10 ఇల్లు ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయా. ఎంత బాగా ఆయన పోషించడానికి ఆయన సాయం చేసుకుంటూ వచ్చినాడు. దేవుడిది ఏం తప్పు లేదు, నా పిల్లలదే తప్పు. హల్లెలూయా. ఎందుకంటే నేను కూడా ఒక భయం, ఏమన్నా అయిపోతే ఎట్టా, డబ్బులు ఇవ్వకుంటే మేము అట్ట చేస్తాం ఇట్ట చేస్తామని ఇట్లా చచ్చిపోతామంటారు. ఇస్తావా ఇవ్వమంటారు. ఇప్పటికి కూడా నన్ను ఇబ్బంది పెడతారు నా పిల్లలు, నన్నే ఇబ్బంది పెడతారు. కానీ బయట పోయి ఎవరన్నా దొంగతనమో అబద్ధాలతోనో మందిని ముంచేది వారమా అటాటివి ఏం లేవు నా పిల్లల కాడ. ఎంతసేపు 10,000 కొంచెం 10 నిమిషాలలో అయిపోగొట్టే రకం అట్లా అయిపోయినారు పిల్లలు. దేవానికి స్తోత్రం నాయన అని ప్రార్థన చేసుకుంటా వాళ్ళకి మారు మనసు దయచేయి నాయన, పిల్లలను కాపాడు ప్రభువా. ఇంత ఉండి కూడా లాస్ట్కి ఆ ఇల్లులు కట్టించినాక మాకు పిల్లల ద్వారా దరిద్రం పట్టుకుంది. నేను తమడపల్లి ఇడిచి పాణ్యం పోయినాను. పాణ్యంలో బాగా సాగిపోతున్నారు. మా చెల్లెలకి బాగానే ఉంది. ఇప్పుడైతే శనివారం ప్రతి శనివారం ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టుకుంటున్నా. నా నీతికి ఆధారం మాకు దేవా, నేను మొరపెట్టుకున్నప్పుడు నాకు ఉత్తరం ఇస్తావయ్యా. ఆయనలోకి అధిపతివి నువ్వే, నేను బోర్డు ఉంది కదా నాయన. చూసేవాళ్ళందరూ యేసుక్రీస్తు ఈ గృహములకు అధిపతి అని నాయన
ఒక బోర్డు ఉంది నాయన, ఎవరు కూడా ఇల్లులు కొనకూడదు నాయన, ఎవరు కూడా కొనకూడదు ఇల్లు నాయన. నా ఇల్లులు నాకు రావాలి ప్రభు. నా పిల్లలు నాయన వాళ్ళకి ఇల్లులు లేవు నాయన, యవనస్తులు అయినారు నాయన, కొడుకులది ఏం లేదు ప్రభు, వాళ్ళ కష్టార్జితం ఏం లేదు నాయన, వాళ్ళ సంపాదన ఏం లేదు నాయన. అందరు నా మీదనే నాయన నా పోషణకర్తగా నన్ను చూసుకున్నారు ప్రభు. దేవానికి స్తోత్రం తండ్రి అని దేవుడు నాకు స్తోత్రములు. మరి దేవుడి విధంగా కూరగాయల మార్కెట్కి వెళ్తే ఇన్స్పెక్షన్ వచ్చింది కాళ్ళకు. 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి కాళ్ళకు కట్లు కట్టుకుంటాడా, మందు రుద్దుకుంటాడా, మోకాళ్ళ దాకా వాసినాయి కాళ్ళు, నల్లగా చీము రక్తము. అటువంటి రోగాలు అందరు కాళ్ళు కట్లు కట్టుకొని ఆసుపత్రుల్లో అందరికి అట్టటి రోగాలే వచ్చినాయి. హల్లెలూయా. ఒక ఆమె మున్సిపాలిటీలో పనిచేసే ఆమె రోజు కూరగాయల కాడ కసుగొట్టాను. ఆమె కాలు నాలెక్కనే పోయి ఆపరేషన్ చేయించుకుంటే చచ్చిపోయింది ఆమె. హల్లెలూయా. పోయబ్బా చనిపోయింది అని అనుకున్నా. నేను పోయి డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్, నీకు 40,000 ఖర్చు అవుతాయమ్మా, నీ కాళ్ళలో చీము రక్తము నిండుకుంది మోకాళ్ళ దాకా, ఆ కాళ్ళు నీకు బాగా కావాలంటే ఆపరేషన్ చేయాలమ్మా, కాళ్ళకు బొక్కలు వేసి ఆ చీము రక్తం తీసేయాలని అంటే, వద్దు ప్రభా ఇంకా ఈయన 40,000 అడుగుతాడా, నేను ఆడ తెచ్చిచ్చు, ఉంటే ఉండని పోతే పోయి నేను ఇమ్మండికి ఇంటికి పోయి ప్రార్థన చేసుకొని వారం ప్రార్థనకు పోతూ నా కాళ్ళకు ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన ఆయిలు రుద్దుకున్నప్పుడు నా కాళ్ళు దేవుడు బాగు చేసినాడు. ఆయనను అది కొంచెం ఉంటూనే ఉంటుంది, అది పోకుండా ఉంది. వాపులైతే తగ్గినాయి, కాళ్ళు అయితే కలర్ వచ్చినాయి, కొంచెం ఉంది, వాపులు ఉంటాయి పాదాలైతే. ఏంది ప్రభా ఇవి ఎప్పుడు మానిపోతాయి నాయన, ఏదన్నా కానీ ఒకటి చెప్పేసయ్యా, నువ్వు చెప్తే నేను చేస్తాను నాయన. ఏ డాక్టర్లు మందులు బొత్తిగా పోవడం లేదు నాయన, ఇది ఏంది నాకు ఇట్టు వచ్చిందని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటాను. ఆలోచనకు దేవుడు అది నిమ్మకాయ తీసుకుని వచ్చి కూరగాయల మార్కెట్ కాడ కోసి కాళ్ళకు 2 కాళ్ళకు నిమ్మకాయ రుద్దుకున్నప్పుడు అప్పుడు నా కాళ్ళ పుండ్లు అవన్నీ బాగా అయిపోయినాయి. దేవుడు నాకు స్తోత్రములు. మరి ఎంతగా దేవుడు మరి సెల్లులో చూస్తే నిజంగా నాకు దోచిన ఆలోచన సెల్లులో కూడా పెట్టినారు. ప్రభా సాయం చేసినావు తండ్రి, ఇన్ని మేలులు చేసిన దేవుడవు తండ్రి, నీకెన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించిన రుణస్తురాలే ప్రభా. ఎక్కడ పోయినా నిన్ను నాయన, కూరగాయల మార్కెట్ కాడ ఉంటే కూడా నీ వాక్యం మందికి అనేకులకు పాటలు పెట్టి నాయన ఈ విధంగా నేను మరి నీ వాకు కొంచెమైనా చెబుతున్నా నాయన, సాయం చేయి తండ్రి, నా ఇల్లు విడబడాలి తండ్రి, నేను ఎన్నాళ్ళని ఇట్లుండాలి తండ్రి అనేసి ప్రార్థన. మీటింగులకు ఓసన్న మీటింగులు పడితే పోతా, హల్లెలూయా. ఎవరికి చెప్పకుండా కూడా వెళ్ళిపోతా నేను, హల్లెలూయా. దేవుడు అంటే నాకు ఎంతో ఆశ, దైవజనులు అంటే ఎంతో ఆశ నాకు, హల్లెలూయా. మరి అమ్మతేజలో మరి ఆయన జీవిత చరిత్ర విన్నప్పుడు నాకు కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. ఆయన మీద ఏమేమో పితుర్లు ఉంటారు, పాస్టర్లు ఉత్తదన్న అబద్ధాలు చెప్తున్నారు. ఆయన జీవితం వేరే, మంది చెప్పేది వేరే, హల్లెలూయా. అని ఆయనను చూసి రావాల 40 రోజులు ఉపవాసము. కొత్తగూడెం అని చెప్పి కొత్తగూడెం దగ్గర భద్రాద్రి హేమంతపురం అక్కడ కొండ ప్రాంతంలో బాగా దేవుడు చర్చి ఇచ్చినాడు. మంచిగా ఆ ఊరోళ్ళు మంచిగా సాయం చేసుకుంటూ వచ్చినారు. ఆయన అనాథ ఆశ్రయం పెట్టినాడు. ఏ డబ్బులు కూడా ఎవరితో తీసుకోకుండా వాళ్ళకి భోజనాలు, చిన్నపిల్లలకు అనాథ ఆశ్రమము. మరి ఆ 40 రోజుల ఉపవాసంలో మరి నేను వచ్చినాను. వచ్చి ఇంకా మళ్ళా నేను బస్ ఎక్కిన, విజయవాడలో బస్ ఎక్కిన. వాళ్ళు కొంత ఒక 2 వేరే ఊరోళ్ళు, వాళ్ళది ఊరంటే తాడిపత్రి, 2 తల్లి కొడుకు వచ్చినారు. రైలు దిగిన ఎట్లా పోవాలబ్బా అని అనుకొని బ్యాగ్ మోసుకొని బస్సుల కాడికి వచ్చిన. ఎవరికి వాళ్ళ పెద్దమ్మ అంటే అమ్మ తేజ ప్రార్థనకు పోతుంటే మేము కూడా ఆడికే పెద్దమ్మ అని, సరేలే అని చెప్పి ఆటో తీసుకొని సర్లే పెద్దమ్మ అని చెప్పి బస్సు ఎక్కిన. ఆడికి పోవాలంటే 200 రూపాయలు తీసుకున్నాడు బస్సుకు, హల్లెలూయా.
200 రూపాయలు తీసుకున్నాడు. బస్సుకు దిగినాం. ఆ బస్సులో తీరంగా దిగాల, అది కొత్తగూడెంలో దిగాల. హల్లెలూయా. ఇంకా దిగేటప్పుడు బస్సులో నా ప్రాణం పోయింది. హల్లెలూయా. అట్నే తల వంచుకున్నా, అట్నే ప్రాణం పోయింది. నా ఊపిరి దేవుని కాడి పోయింది. పరలోక రాజ్యంలో మరి నేను చూస్తూ ఉండా. ఎంచశక్యం లేని కానీ ఎంచశక్యం కానీ దూతలను చూస్తున్నా. నేనైతే తెల్లగా బట్టలు కట్టుకొని హల్లెలూయా ఉన్నారు. ఒక ఆయన నేను పోయి ఒకడాకు లెక్క నా నడుములు నేను నిలబడలేకపోతాడా, షేక్ అయిపోతాడా. టిట్టిట్టిట్ట ఒకడాకు ఎట్లా గాలికి షేక్ అయిపోతుందో అటు షేక్ అయిపోతాడా, నిలబడలేకపోతాడా. ఆయన నా దగ్గరకు వచ్చినాడు. యా, నేను నిలబడలేకపోతాడయ్యా, నువ్వు ఒక్కసారి నాకు ఈపున ఇట్లా చేయబెట్టయ్యా, ఇట్లా వెనక నాకు ఇట్లా పెట్టు, నేను నిలబడతా, నువ్వు చేయబెట్టు, నేను నిలబడతాను. అప్పుడు ఆయన ఏం చేసినాడు, ఇటు వచ్చి చేయబెట్టినాడు నాకు ఈ పులకాడ చేయి పెడితే అప్పుడు నేను నిలబడి నా ఆత్మ ఆ బస్సులో పడిపోయినా కదా, ఇంకా ఉత్త శివం కదా, ఆ శివంలోకి మళ్ళీ నా జీవం, ఆ ఊపిరి దాని శివం లేకపోయింది. అప్పటికి ఎంతమంది కొట్టినారంట నన్ను. హల్లెలూయా. 10 మంది కొట్టినారంట. హల్లెలూయా. ఈపుల మీద, గుండెల మీద కొట్టి 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 ఈమె చచ్చిపోయింది. డ్రైవరు, కండక్టర్ అందరూ ఈమె చచ్చిపోయింది, ఈమె ఇంకా ఏం లేదు, ఈమెలో జీవం లేదు, చచ్చిపోయింది ఈమెను కిందికి దించర్రి అని చెప్పి వాళ్ళు, టైం అయింది మేము పోవాలా, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి వాళ్ళు బస్సు డ్రైవరు మరి మంది అని నా వెంబడి వచ్చిన వాళ్ళులే పెద్దమ్మ అని కొట్టినారు. మళ్ళా కొడితే అప్పుడు నా ఊపిరి నాకు లెక్కొచ్చి కళ్ళు తెరిచిన. హల్లెలూయా. అప్పుడు కిందికి వచ్చి, ఏంది పెద్దమ్మ, నిజంగా చచ్చిపోయినావు పెద్దమ్మ, ఎంతమంది కొట్టినారు పెద్దమ్మ నిన్ను, అందరూ కొట్టినారు పెద్దమ్మ, మేము కొట్టినాం పెద్దమ్మ, అది నిజంగా దేవుని దగ్గరికి పోయినావు పెద్దమ్మ, నువ్వు నీలో జీవం లేదు పెద్దమ్మ, అన్ని దెబ్బలు అంతా కొడితే కూడా నువ్వు లేదంటే అర్థం చేయి పెద్దమ్మ, దాదాపు ఎంత అని చెప్పి దాదాపు 3/4 గంట సేపు బస్సులో ఎవరు నిలబడతారు, బస్సులు వాళ్ళే గుండెలు పగిలిపోయినాయంట. హల్లెలూయా. ఏడిపోయినావమ్మా నువ్వు అని చెప్పి వాళ్ళు అని అప్పుడు చిన్నగా దిగి కాఫీ హోటల్ కాడికి పోయి కాఫీ తాగి ఇంకా అమ్మ తేజ కాడికి ఆటో వేసుకొని అక్కడ చేరినాం. సాక్ష్యం చెప్దాం అనుకుంటే సాక్ష్యానికి టైం లే నాకు. ఇంకా 19, 20, 21 శాలెం రాజు కట్టుకోవాలని చెప్పి నేను ఆశతో ఉన్నాను. నేను కానీ ఇక్కడ కొత్తగూడెం దగ్గర మరి ఏలియా ఎలిషా అని నీకు ఇన్ని జరిగిన ఈ సాక్ష్యం చెప్తురు. నేను శవాల గుట్టలో నుంచి దేవుడు నన్ను బతికిస్తే ఎలియా కాడ నేను సాక్ష్యం చెప్పినాను. ఇక్కడ సాక్ష్యం చెప్తారా, ఇక్కడ ప్రార్థనలు ఉన్నాయి, అవే దినాల కంటే నేను ఇక్కడికి వచ్చిన. హల్లెలూయా. ఇది పొర్నేకల్లులో నేను సాక్ష్యం పంచుకుంటున్నా. హల్లెలూయా. దేవుని నాకు స్తోత్రములు. ఈ సాక్ష్యం చెప్పాలంటే టైం దాలకుండాది. దైవజనుడు ఫోన్ల మీద ఫోన్లు ఇక్కడ కూడా అదే 19, 20, 21, 22 వరకు ప్రార్థనలు జరిగినాయి. దేవుని నాకు స్తోత్రములు. మరి ఆయనను ఫోన్ల మీద ఫోన్లు వచ్చి వాళ్ళు తోలుకుపోతున్నారు. 4 రోజులు బాగా మంచిగా ప్రార్థనలు జరిగినాయి. హల్లెలూయా. మరి దేవుని నాకు స్తోత్రములు. దేవుడి విధంగా నాకు ఎంతగా మేలు చేసినాడు.